నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు స్టోన్ కలెక్షన్ లో నెక్లెస్ డిజైన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోన్ నెక్లెస్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతున్న నెక్లెస్ ఇదేనండి. ఇది మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ మనకి రూబీస్ అయితే వచ్చాయండి. ఇక్కడ డ్రాప్ షేప్ వచ్చి మధ్యలో మనకి రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎమరాల్డ్ స్టోన్ వచ్చి చుట్టూలో ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చిందనమాట. మనకి నెక్లెస్ అంతా సేమ్ డిజైన్ అలాగే ఉందండి. మధ్యలో మనకి డ్రాప్ షేప్ వచ్చి చుట్టూలో ఫిలిగ్రీ వర్క్ అయితే ఇచ్చారు. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. కింద లాకెట్ చూడండి చాంద్బాలి డిజైన్ లో ఇచ్చారు. 2 పీకాక్స్ అయితే వచ్చాయన్నమాట. ఇదంతా ఫిలిగ్రీ వర్క్ ఇచ్చారు. కింద మనకి రూబీ స్టోన్స్ వచ్చాయండి. మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. కింద మీరు చూసుకుంటే చిన్న గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ నెక్లెస్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ అండి. ఇది మీరు చిన్న చిన్న అకేషన్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. స్టోన్ నెక్లెస్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారు. ఈ నెక్లెస్ మనకి లేజర్ కటింగ్ లో అయితే వచ్చిందనమాట. ఎడ్జెస్ మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి షైనీ లుక్ లో అయితే కనిపిస్తుంది. డీటెయిలింగ్ గా చూసేద్దాం. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోని డ్రాప్ షేప్ లో రూబీ స్టోన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి ఓవెల్ షేప్ అయితే వచ్చింది. అందులో ఫిలిగ్రీ వర్క్ వచ్చి మనకి రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ సర్కిల్ షేప్ అయితే వచ్చిందండి. అందులోని మనకి ఫిలిగ్రీ వర్క్ ఇచ్చి మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి ఫిలిగ్రీ వర్క్ వచ్చింది. 3 లీవ్స్ లాగా ఇచ్చారు. అందులో రూబీ స్టోన్స్ ఫిక్స్ చేశారు. ఇక్కడ మనకి ఫ్లవర్ లాగా అయితే ఇచ్చారండి. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ కూడా మధ్యలో ఫిలిగ్రీ వర్క్ వచ్చి కింద మనకి లీవ్స్ లాగా రూబీ స్టోన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది మనకి చూడడానికి ఫ్లవర్ లుక్ లో అయితే ఉంది కదా. సో మధ్యలో మనకి ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందండి డిజైన్. ఇక్కడ మీరు చూసుకుంటే 3 రూబీ స్టోన్స్ వచ్చి మధ్యలోని సింగిల్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. అటు ఇటు 2 మామిడి పిందెల లాంటి డిజైన్ అయితే వచ్చిందండి. అందులో మనకి ఫిలిగ్రీ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. ఈ లాకెట్ చూస్తున్నారు కదండి, ఈ లాకెట్ అంతా కంప్లీట్ గా ఫిలిగ్రీ వర్క్ అయితే ఇచ్చారు. మధ్యలో మనకి ఫ్లవర్ అయితే వచ్చింది. చుట్టూరా పెటల్స్ లో రూబీస్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోని రూబీని అయితే ఇచ్చారు. మధ్యలో మనకి లీఫ్ ని అయితే ఇచ్చారనమాట. కింద మనకి గోల్డ్ బాల్ ని ప్లేన్ లో అయితే ఇచ్చారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 21 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ లో సింపుల్ గా వేసుకోవడానికి చాలా బాగుంటుంది. స్టోన్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. ఇందులో కూడా మనకి ఎమరాల్డ్ రూబీ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. నెక్లెస్ అంతా కంప్లీట్ గా మనకి లేజర్ కట్ లో అయితే వస్తుందండి. అందుకే మనకి చూడడానికి షైనీ లుక్ లో అయితే ఉంటుంది. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి డ్రాప్ షేప్ లోని రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మీరు చూసుకుంటే సర్కిల్ షేప్ వచ్చి అందులోని ఫిలిగ్రీ వర్క్ అయితే ఇచ్చి డ్రాప్ షేప్ లో రూబీని అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే సర్కిల్ షేప్ వచ్చి అందులో లైన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మనకి 2 లీవ్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ కూడా సర్కిల్ షేప్ వచ్చి అందులో ఫిలిగ్రీ వర్క్ అండ్ రూబీని అయితే ఇచ్చారు. ఇందులో చూసుకుంటే మనకి ఎమరాల్డ్ వచ్చింది. చుట్టూ లైన్స్ లాగా అయితే ఇచ్చి 2 లీవ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా సర్కిల్ షేప్ లో మనకి ఫిలిగ్రీ వర్క్ రూబీని అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి ఎమరాల్డ్ ఇచ్చి అందులోని లైన్స్ లాగా అయితే ఇచ్చారనమాట. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందని డిజైన్. మధ్యలోని ఫ్లవర్ అయితే వచ్చింది. డ్రాప్ షేప్ లోని పెటల్స్ వచ్చాయి. అందులో రూబీ స్టోన్స్ ఇచ్చారు. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. కింద లాకెట్ మీరు చూసుకుంటే ఇక్కడ రూబీ స్టోన్ వచ్చి చుట్టూరు ఫిలిగ్రీ వర్క్ అయితే ఇచ్చారండి. అటు ఇటు 2 లీవ్స్ అయితే వచ్చాయన్నమాట. మధ్యలో మీరు చూడండి ఎమరాల్డ్ స్టోన్ వచ్చి చుట్టూరు ఫిలిగ్రీ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూడండి డ్రాప్ షేప్ లోని రూబీ స్టోన్స్ అయితే వచ్చాయి. అటు ఇటు 2 లీవ్స్ అయితే ఇచ్చారు. కింద మీరు చూసుకుంటే రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ ఇచ్చి కిందన గోల్డ్ బాల్ అయితే హ్యాంగ్ చేశారు. ఈ నెక్లెస్ రేట్ వచ్చేసి 14 గ్రామ్స్ అండి. ఇది మీరు సింపుల్ గా ఫంక్షన్స్ లో శారీస్ పైకి వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది.
స్టోన్ నెక్లెస్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి లక్ష్మీదేవి వచ్చారండి. కిందన గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారు, పక్కనే శంఖం లాగా వచ్చింది, అందులోని ఫ్లవర్ అయితే వచ్చి చుట్టూరే సీజర్స్ అయితే ఇచ్చి పైన కింద మనకి గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ చూడండి మనకి కంప్లీట్ గా ఇవన్నీ ఫ్లవర్స్ లాగా అయితే ఇచ్చారండి. అందులోని సీజర్స్ ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. కింద మీరు చూసుకుంటే హాఫ్ మూన్ షేప్ అయితే వచ్చింది, దానిపైన మనకి ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చి మధ్యలోని గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. పైన కూడా మనకి గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయండి. దీని వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ అన్నమాట. ఇది మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా సరిపోతుంది. నెక్స్ట్ మనం చూడబోయే నెక్లెస్ ఇదేనండి. ఇది మనకి చాంద్ బాల డిజైన్ లో అయితే వచ్చిందనమాట. నెక్లెస్ అంతా కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారు. ఇందులో మనకి సీజర్డ్, ఎమరాల్డ్, రూబీ, పర్ల్స్ కాంబినేషన్ అయితే వచ్చింది. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి మనకి లీఫ్ లాగా వచ్చిందండి. అందులోనే వీళ్ళు లెంక్షీ వర్క్ లోని ఫ్లవర్ ని అయితే చాలా చక్కగా క్రాఫ్ట్ చేశారు. కింద మనకి సీజర్ స్టోన్ అయితే ఇచ్చారు. పక్కన చూసుకుంటే ఫ్లవర్ అయితే వచ్చిందనమాట. చుట్టూరు ఎమరాల్డ్స్ వచ్చి ఇందులో మనకి సీజర్స్ అయితే ఇచ్చారు. మధ్యలో రూబీ స్టోన్ అయితే వచ్చిందండి. కింద మీరు చూసుకుంటే హాఫ్ మూన్ షేప్ అయితే వచ్చింది. అందులో మనకి ఫ్లవర్స్ నెక్స్ట్ వర్క్ లో అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ లోనే ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. అటు ఇటు సీజర్స్ అయితే ఇచ్చారు. కింద మనకి పర్ల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మనకి లీఫ్ అయితే వచ్చి అందులో ఫ్లవర్ అయితే ఇచ్చారండి. కింద మనకి గోల్డ్ మువ్వలు అండ్ ఇంకా పర్ల్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక ఫ్లవర్ వచ్చి చుట్టూరు ఎమరాల్డ్, సీజర్స్, రూబీ వచ్చి కిందన మనకి హాఫ్ మూన్ షేప్ లో ఫ్లవర్స్, కింద మనకి ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ అయితే వచ్చాయి. మనకి నెక్లెస్ అంతా సేమ్ డిజైన్ అలానే ఉందన్నమాట. దీని వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ అండి. ఈ నెక్లెస్ ని మీరు ట్రెడిషనల్ వేర్ పైకి వేసుకుంటే చాలా బాగుంటుంది. స్టోన్ నెక్లెస్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది చూడడానికి చాలా గ్రాండ్ లుక్ లో ఉంది. ఇందులో మనకి రూబీ పోట, ఎమరాల్డ్ పోట, సీజెట్స్, ఎమరాల్డ్ బీట్స్, పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇది చూడడానికి ఫ్లవర్ లా ఉంది కదండి. అందులో మనకి సీజెట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి రూబీ పోట అయితే వచ్చింది. దాని పక్కనే మనకి పీకాక్ లా అయితే ఇచ్చారండి. పీకాక్ ఐ దగ్గర చూసుకుంటే రూబీ వచ్చిందనమాట. కింద మనకి 2 సీజర్స్ అయితే వచ్చాయి అండ్ పర్ల్స్, ఎమరాల్డ్ బీడ్ అయితే ఇచ్చారనమాట. దాని పక్కనే మనకి ఫ్లవర్ వర్క్ లాగా ఇచ్చి మధ్యలోని ఎమరాల్డ్ పోటాన్ అయితే ఇచ్చారు. కింద మనకి ఎమరాల్డ్ బీడ్ అయితే వచ్చింది అండ్ పర్ల్స్ కూడా ఇచ్చారు. మనకి నెక్లెస్ అంతా సేమ్ డిజైన్ అలానే ఉందండి. కింద లాకెట్ చూస్తున్నారు కదా, అందులో మనకి కంప్లీట్ గా డై పీసెస్ అయితే ఇచ్చారనమాట. పైన హార్ట్ షేప్ లో వచ్చింది. దానికి కింద మీరు చూసుకుంటే సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి ఎమరాల్డ్ పోటా వచ్చింది డ్రాప్ షేప్ లో, దాని చుట్టూరా మనకి సీజర్స్ అయితే వచ్చాయి. కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్ అయితే వచ్చాయండి. అందులో మనకి పర్ల్స్ ని వీళ్ళు గుత్తులు గుత్తులుగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 39 గ్రామ్స్ అన్నమాట. ఈ నెక్లెస్ మీరు లెహంగాస్ పైకి, హాఫ్ సారీస్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది.